నమస్తే. రేపు 15 ఆగస్ట్ మొత్తం యావత్ భారతదేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో చాలా అంటే చాలా బిజీగా ఉంటాడు. నెక్స్ట్ దేశభక్తిని చాటుకుంటూ ఉంటుంది. ఎప్పట్లాగే యథావిధిగా పక్క దేశాలైన పాకిస్తాన్ గాని, ఇతర సంస్థలు గాని మళ్ళీ ఉగ్రవాదులు మళ్ళీ అటాక్ చేయొచ్చనే ఒక సందేహాన్ని భారతదేశానికి వదిలే. ముఖ్యంగా సరిహద్దు గల రాష్ట్రాలు రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ 4 రాష్ట్రాలు చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఉగ్రదాడులు అందున మానవ అదేదో అంటారు చూసారా, మనిషికి పెట్టుకుంటారు చూసారా, ఆ దాడి జరిగే ఆత్మాహుతి దాడి జరిగే ఛాన్స్ ఉందని ఐఎస్ఐ వీళ్ళు ఐసీసీని చూసారా, వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఢిల్లీ మొత్తం హై అలర్ట్ అయిపోయింది. ఇది మనం చూసుకుంటూనే ఉన్నాం. గత 20, 30, 40 ఏళ్ళ నుంచి యథావిధిగా వస్తూనే ఉంది. దీనికి కట్టడమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. అసలు పాక్ ముష్కర్లు భారతదేశానికి ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఎందుకు ఇక్కడే అటాకులు చేయాలనుకుంటున్నారు? ఏమిటి దానికి గల కారణాలు? పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది, బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది, అన్ని దేశాలకు స్వాతంత్రం వచ్చింది. అలానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ క్రమంలో ప్రతిసారి బాంబులు దాడులు చేపిస్తాం, ఆత్మాహుతి దాడులు చేపిస్తాం, నెక్స్ట్ ఇతర చేయిస్తామని వాళ్ళు ఇలా తెలపడం ఎంతవరకు సమంజసం? దీని గురించి చర్యలు తీసుకోవట్లేదా? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు అందరూ ఉండే ఢిల్లీ లాంటి ప్రాంతాలలో సెక్యూరిటీ ఎంత హైలో ఉండాలి? ఇప్పటికి కూడా వాళ్ళు మనకి బెదిరిస్తున్నారంటే మన దేశ పరిస్థితి ఎలా ఉంది, సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది, నాయకులు ఎలా ఉన్నారో కొంచెం ఫోకస్ పెట్టచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? దీన్ని నివారణ ఎందుకు చేయట్లేదు? ప్రతిసారి ఆగస్టు 15 వచ్చినా, జనవరి 26 వచ్చినా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది భారతదేశంలోనే. ప్రతి సంవత్సరం మనం చదువుకుంటున్నాం. ఇది నిర్మూలించాలంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేయండి. రేపటి రోజు భారతదేశంలో అటాకులు జరుగుతాయి, పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. సో వీళ్ళు ఆల్రెడీ అలర్ట్ జారీ చేశారు. ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉందని వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఈ 4 రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, ప్రధానంగా హైదరాబాద్ వాసులకు కూడా కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కూడా అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం పెద్దలందరూ ఫోకస్ చేసి ఇలాంటి ఘటనలు, ఇలాంటి బెదిరింపులు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సో రేపు 15 ఆగస్టు కాబట్టి జరిగే ఛాన్స్ ఉందని వాళ్ళు ఒక నివేదిక జారీ చేశారు. సో అందరం తస్మాత్ జాగ్రత్తగా ఉండి మంచి ఆనందంగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాం. ప్రభుత్వం వెంటనే ఇలాంటి వారిపై చర్య అయితే తీసుకోండి.